మరి సంక్రాంతికి విన్నర్ ఎవర్రా బాబు అని చూసుకుంటే సో ఫస్ట్ ప్లేస్లో నిలిచేది. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ మూవీ టాక్స్. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో సంక్రాంతి విన్నర్ ఏ మూవీయో తెలుసుకుందామా? ఈ సంక్రాంతికి టోటల్గా 5 సినిమాలు రిలీజ్ అయినాయి. రాజాసాబ్ మూవీ, మనశంకర వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నరమమురారి. సో మరి ఈ 5 సినిమాలో ఏ సినిమా బాగుంది, సో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అయింది, ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి, సో ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ రిలీజ్ అయింది రాజాసాబ్ మూవీ. కాన్ఫిడెంట్గా ఉన్న డైరెక్టర్ ఏమో అప్స్కాండ్ అయిపోయాడు. మళ్ళీ అదే క్రింజ్ కామెడీ అండ్ సీరియల్ లాగా ఉన్న ఆడియన్స్కి దొరికిపోతాడేమో అన్న డైరెక్టర్ హిట్ కొట్టేశాడు. ఇదే మంచి గ్యాప్ అనుకున్న శర్వానంద్, నవీన్ పులిశెట్టి ఏమో మంచి హిట్ కొట్టేశారు. స్ట్రగ్లింగ్లో ఉన్న రవణ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు హిట్ కోసం. నా ఒపీనియన్ అడిగితే కనుక నాకు ఈ 5 సినిమాలు నచ్చినాయి. సో ఫస్ట్ రిలీజ్ అయిన రాజాసాబ్ మూవీ సైకలాజికల్గా అండ్ స్పిరిచువల్గా సో మన బాడీలో ఉన్న 7 చక్రాల గురించి కూడా చెప్పారు కాబట్టి సో నేను దానికి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఎక్కువ అలాంటి స్పిరిచువల్కి సంబంధించిన వింటాను, చదువుతాను, చూస్తాను కాబట్టి సో నాకు అది ఏమంత ప్రాబ్లం అనిపించలే. కానీ కొన్ని సీన్లలో అసలు హీరోయిన్లు లేకపోతేనే సినిమా నడుస్తుంది అనిపించింది. బట్ హౌఎవర్ కొంచెం ప్రతి ఆడియన్కి నచ్చాలి. కొంతమంది హీరోయిన్స్ కోసం వస్తారు, కొంతమంది హీరో ఎలివేషన్ కోసం వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తుంటారు కాబట్టి నాకైతే పర్లేదు. రాజాసాబ్ మూవీ అయితే మరీ అంత వరస్ట్ అని చెప్పలేం, కానీ కొంతమంది ఆడియన్స్కి నచ్చలేదు. సో అది ఆడియన్స్ ఒపీనియన్. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్సే కదా డిసైడ్ చేసేది. సో నాకైతే పర్సనల్గా నచ్చింది రాజాసాబ్ మూవీ. సో సెకండ్ రిలీజ్ చేసిన మనశంకర వరప్రసాద్ మూవీ అయితే చాలా బీభత్సంగా నచ్చింది నాకు. ఎందుకంటే చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. సో ఎక్కడైనా దొరుకుతాడేమో అని చూసినాం, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బీభత్సంగా వచ్చేసారు. మనం ఒకటి తెలుసుకోవాలి, సినిమా ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా వర్కౌట్ అవుతుంది అన్న కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చింది అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టే. మన షోకి ఫ్యామిలీస్ వస్తున్నారు, ఆ సినిమాకి ఫ్యామిలీస్ టికెట్స్ బుక్ చేసుకొని వస్తున్నారు అంటే ఖచ్చితంగా హిట్టే. ప్రీమియర్స్ కూడా నైట్కి నైట్ చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతోటి, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఇక ఓల్డ్ జనరేషన్ మొత్తం దిగిపోయింది థియేటర్స్ నిండా. సో అట్లనే మనశంకర వరప్రసాద్ మూవీ కూడా హిట్ అని చెప్పుకోవచ్చు మనము. సో నెక్స్ట్ వచ్చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో రవణ కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే అందరూ కొత్త కొత్త కంటెంట్తో వస్తున్నారు. సో బాగుంది సినిమా అయితే, నాకైతే నచ్చింది. కానీ రవణ చేయాల్సిన సినిమా అయితే కాదు, అదే కొత్త హీరోకి పడితే బాగుంటుంది అని నాకు అనిపించింది, పర్సనల్గా నాకు అనిపించింది. సో ఎందుకంటే రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా కానీ మరీ అంత హిట్ అయినాయి కూడా ఏం లేదు. వరుసగా డిజాస్టర్ అయినా మరీ తక్కువ సినిమాలు అనేవి నడుస్తున్నాయి, కానీ అంత గొప్ప ఇంపాక్ట్ అనేది పడలేదు. సో నెక్స్ట్ ఐ హోప్ నెక్స్ట్ సినిమా అన్న మంచి కమ్బ్యాక్ మూవీ రావాలి. సో ఒక గట్టి మూవీ అనేది రావాలి రవితేజ గారికి. సో నెక్స్ట్ చూసుకుంటే అనగనగా ఒక రాజు వచ్చిండు, మెల్లగా లేట్ అయినా కానీ మంచి కంటెంట్ ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం క్రేజీ ఉంది సినిమా మాత్రం. సో ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా కానీ మంచి కంటెంట్తో వచ్చిండు. ఎందుకంటే నవీన్ పులిశెట్టి దగ్గర మనం ఒక మాస్ వార్నింగ్స్ అట్లాంటివి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము. సో టోటల్ ఓవర్ అవుట్డేటెడ్ కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఆడియన్స్, యాజ్ ఆడియన్స్ కూడా. సో నాకైతే పర్సనల్గా సినిమా కూడా బాగా నచ్చింది. సో అందులో చిన్న చిన్న మేజర్ పాయింట్స్ కొన్ని నచ్చని నేను ఆల్రెడీ రివ్యూ చేసి పెట్టినాను. అనగనగా ఒక రాజు రివ్యూ ఉంటుంది, సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే నారి నారి నరమమురారి. సో అందులో చూసుకోవచ్చు ఖచ్చితంగా మనకి సత్య కామెడీ చాలా 100% బాగుంటుంది. సో నారి నారి నరమమురారి, సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా లేట్గా చూసిన మూవీ వచ్చేసి. సో అందుకే దాని గురించి రివ్యూ నేను పెట్టలేదన్నమాట. సో ఫస్ట్ డే పెడితేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను చూసిన ఫిలింవి నేను పెట్టాను. సో మిగతా సినిమా చాలా లేట్గా చూడడం జరిగింది. సో ఇదనమాట. సో ఈ సంక్రాంతికి మరి సంక్రాంతికి విన్నర్ ఎవర్రా బాబు అని చూసుకుంటే సో ఫస్ట్ ప్లేస్లో నిలిచేది మనశంకర వరప్రసాద్, బాస్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి అండ్ వెంకటేష్ గారు ఉన్న సినిమా. సో సెకండ్ వచ్చేసి నారి నారి నరమమురారి, అనగనగా ఒక రాజు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇవి నారి నారి మన అనగనగా ఒక రాజు మూవీ యూఎస్ ప్రీమియర్స్లో నవీన్ పులిశెట్టి చూడని మంచి కలెక్షన్స్ అనేది వచ్చినాయి అనగనగా ఒక రాజు మూవీకి. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే నారి నారి నరమమురారి. సో ఈ సినిమా ఈ సెకండ్ ప్లేస్లో వస్తాయి అనమాట ఈ 2 సినిమాలు. సో థర్డ్ ప్లేస్లో చూసుకుంటే కనుక రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ప్రభాస్, ఒకటి చెప్పాలంటే ప్రభాస్ స్టార్డమ్కి అసలు మూవీ చేయొద్దు. సో ఎనీవేర్ మన రాజాసాబ్ అయితే మంచి కంటెంట్తోనే వచ్చిండు అనుకోవచ్చు. సో ఈ సినిమా మాత్రం సో నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. సో మీకు ఎట్లా అనిపించింది మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ ఇక లాస్ట్ చూసుకుంటే ఇక రవణ సినిమానే అనమాట. సో ఇందులో మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత గలీజ్ అయిపోతుంది. సో ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నానంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ డైరెక్టర్గా సో నేను కూడా ఫిల్మ్ మేకింగ్ జర్నీలో ఉన్నాను. సో ఫిల్మ్ అనేది ఎంత కష్టమవుతుంది, బడ్జెట్ ఇష్యూస్ అయినా, డేట్స్ ఇష్యూస్ అయినా,
సో మేకింగ్ ఇష్యూస్ అయినా, సో ప్రొడక్షన్ వర్క్ అయినా, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అయినా, సో ఈ ప్రాసెస్లో మనము ఏదైతే స్టోరీ అనుకుంటామో అది ఫైనల్ ప్రోడక్ట్ వరకు రాదు. సో అది నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ సినిమాల గురించి చెప్పట్లేదు. సో కొంతమంది ఉంటారు బొక్కలు లెక్కలు, అది ఎట్లా ఇది ఎట్లా, నాకు ఇది నచ్చలేదు అది ఇది అని చెప్పి. కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఒక ఫిల్మ్ని ఫిల్మ్ లాగా చూడాలి కాబట్టి నేను ఒక ఫిల్మ్ని ఫిల్మ్ లాగానే చూసిన. సో నాకు అది నచ్చినట్టు చెప్పిన. సో మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కమెంట్ చేయండి. సో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మూవీస్ అప్డేట్స్ మన పిఆర్ మూవీ టాక్స్లో మీరు చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.